మనకి రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమన్నారు? ఏకంగా బీహార్లో 65 లక్షల మంది ఓటర్ల జాబితా తొలగించారని చెప్పేసి, దాని తర్వాత కొత్త కొత్త ఓటర్లను కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి మరి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా బయటకు వచ్చి నిరసన చేసింది లేదు, మా ఓట్లు తీసేశారని చెప్పేసి ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. అయితే మరి కొత్త వాళ్ళు ఎవరన్నా సరే మరి కొత్త ఓటర్లు వచ్చారని చెప్పేసి దాని గురించి ఏదన్నా వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయంటే అది కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు మరి ఒక ఇన్సిడెంట్ అయితే వెలుగులోకి వచ్చిందనమాట. అది ఏంటంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక మహిళ. సో తను దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉంటా ఉంది. సో ఎలాగుంటుంది, ఒక ఫేక్ ఐడితో తను అయితే ఇక్కడ ఉండటం జరుగుతుందనమాట. అయితే మరి తను ఇక్కడ ఉండి ఇక్కడే ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఉంది, దాంట్లో పాస్ అవుతూ ఉంది, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో వాటిలో కూడా పాల్గొంటూనే ఉంది. అయితే మరి ఇప్పుడు ఈ కేసు అయితే వెలుగులోకి వచ్చింది. సో మరి దీన్ని ఎలా డీల్ చేస్తారనేది సో చూడాలి మరి.